ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 2 ఏళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒకసారి కాదు 2 సార్లు కాదు 11 సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగు టింగ్ అంటుండే 70 లక్షల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డాయి. ఈరోజు ఉన్నదా పరిస్థితి? ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్గా పడేదే కదా, ఏమున్నది వార్త అన్నట్టు ఉంటుండే. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్కు ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి, ఈసారి ఎత్తడో వేయడో ఏమవుతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. ఒకసారి కాదు 2 సార్లు రైతు బంధు కొట్టింది. 2 ఏళ్లలోనే 2 సార్లు రైతు బంధు కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి. అట్లాగే ఇలా రైతులు బాధపడుతున్నారు మహబాద్లో, అట్లాగే డోర్నకల్లులో, ఈ ప్రాంతంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా. మాయ మాటలు నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, మన కార్యకర్తలు కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా డీలా పడ్డారు. ఒక మాట నేను అడుగుతా, మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా మహబాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు ఏమనుకున్నారు? మహబాద్ వాళ్ళు డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే మా ఒక్క సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు, సిగ్గుపడే ముచ్చట. ఎందుకంటే ఇక్కడ మీరు ఓడిపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మీరేమనుకున్నారు? పోతే మా ఒక్క సీటు పోతుంది, పోతే మా ఒక్క ఎమ్మెల్యే పోతాడు, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. మాకేం డోకా ఉన్నది, రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, గోదావరి నీళ్లు తెచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం రూపంలో. ఇదివరకు వాళ్ళు కాలువలతో విడిచిపెట్టిపోతే ఆ కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే మా డోర్నకల్లులో, తుంగతుర్తిలో, మా నెల్లి కుదురులో, కేసముద్రంలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఎవలది? గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత ఎవలది? కేసీఆర్ గారిది. అందుకే మీరేమనుకున్నారు? కేసీఆర్ అయితే ఉంటాడు, పోతే మా సీటు పోతుంది అనుకున్నారు. కానీ ఇప్పటికి అర్థమైందా మరి? ఒక్కొక్క ఓటు విలువ, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఎమ్మెల్యే విలువ ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి. మీ లెక్కనే చాలామంది అనుకున్నారు రాష్ట్రంలో. మీరు మహబాద్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, పాలకుర్తి వాళ్ళు ఎట్లా అనుకున్నారో, డోర్నకల్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, ఇంకా వేరే వాళ్ళు కూడా గట్లే అనుకున్నారు. ఆఖరికి ఏమైంది? దొంగ మాటలు చెప్పి, జర్ర నువ్వు ఆడ మొత్తుకుంటే నేను ఇడ మొత్తుకుంటే ఎవరికి పడుతుందా తమ్మి ఆగు. దొంగ మాటలు నేనేదో కోపంతో అంటలేను, బాధతో అంటలేను. దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు! ఒకటా రెండా? 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి, అడ్డమైన మాటలు చెప్పి, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 2 ఏళ్ళు ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవరికి ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, కానీ మొగళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్లకు చారణ పెంచిండ్రు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే
ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. మన ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇచ్చిండు కదా, మరి ఈయన చెప్తున్నాడు కదా 4000 ఇస్తా అని, ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ధనమంతా? ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది. ఇలా నిజంగా మహబాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.